ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక ట్రంప్ టారిఫ్ దెబ్బతో నిన్న కుప్పకూలిన మార్కెట్లు ఇవాళ పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో పయనిస్తున్న పరిస్థితి. టారిఫ్ల విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధమన్న సంకేతాలతో మన మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు కూడా రాణించిన పరిస్థితి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతుండగా నిఫ్టీ 22,600 ఎగువకు చేరుకుంది. ఇక BSEలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపుగా 4.50 లక్షల కోట్లు పెరిగింది. ఇక BSE సెన్సెక్స్ లో అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టైటాన్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, L&T, జొమాటో, SBI, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు ప్రధానంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకసారి మనం చూస్తే కనుక నిఫ్టీ 22,664 దగ్గర కొనసాగుతోంది. 496 పాయింట్ల లాభంతో. ఇటు BSE సెన్సెక్స్ ప్రస్తుతం 74,574, 1,437 పాయింట్ల లాభంతో ముందుంది. సో నిఫ్టీ 500 20,572, 467 పాయింట్ల లాభంతో. బ్యాంక్ నిఫ్టీ 50,657, 796 పాయింట్ల లాభంతో. ఇటు నిఫ్టీ ఐటీ కూడా మంచి లాభాల్లో ఉంది. 821 పాయింట్ల లాభంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. నిన్నే మనం మాట్లాడుకున్న మార్కెట్లు అసలు చాలా ఘోరంగా నష్టపోయినటువంటి పరిస్థితి. మనం గత అనుభవాలు కూడా 4-5 అంటే 1997 దగ్గర నుంచి కూడా మనం మాట్లాడుకున్నాం నిన్న. సో అప్పుడు మీరు చెప్పారు అంటే ఒక్కసారి ఈ విధమైనటువంటి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వెంటనే రీబౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మార్కెట్లు పుంజుకుంటాయని చెప్పారు. సో అలా అన్నట్టే ఈరోజు మళ్ళీ మార్కెట్లు పుంజుకున్నాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ? అది ఎప్పుడైతే మనం అక్కడ మేజర్ పాయింట్ చూస్తే కనుక ఎప్పుడైతే మనకి ఒక గ్లోబల్ అటెన్షన్ మీట్ అవడము, అలాగే ఒకసారి ఒక లోయర్ రేట్ బాగా పడినప్పుడు ఒక ప్యానిక్ రావటము, అలాగే ఒకసారి మనకి ఒక సెన్సేషన్ అవటము, అలాగే వార్తల్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా మార్కెట్లో అనేది కొంచెం రివర్సల్ అనేది కనిపించింది. సో నిన్న పైగా చూస్తే కనుక మనం కరెక్ట్గా మార్చి 3వ తారీఖున కరెక్ట్గా 22,000 స్థాయి కిందకు వచ్చి దానిపైన క్లోజ్ అవడంతో సపోర్ట్ తీసుకుందని ఇంత క్రితం మనకు తెలిసింది. అలాగే నిన్న కూడా చూస్తే కనుక క్లోజింగ్ సమయానికి 2:30 తర్వాత 22,000 బిలోకి రావటము, ఆ తర్వాత దానిపైన క్లోజ్ అవడం బట్టి చూస్తుంటే టెక్నికల్గా 22,000 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే నిన్న వచ్చిన ప్రధానమైన అంశం చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా నిన్న స్టాక్ మార్కెట్స్ అన్ని క్రాష్ అయిన తర్వాత ముఖ్యంగా కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా చూస్తే కనుక ఈ టారిఫ్ ఇష్యూస్ మీద చర్చలకు మేము సిద్ధము అనే ఒక డిస్కషన్ రావడంతో, అలాగే ఈ డిస్కషన్లో అమెరికా కూడా చూస్తే కనుక తన స్టాండ్స్ని కొంచెం సాఫ్ట్నెస్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకి మార్కెట్ రిపోర్ట్స్ రావడం చూసాం. కాబట్టి కొంచెం మార్కెట్ దీంతో కొంచెం వర్స్ట్ అయిపోయిన ఉద్దేశంతో ట్రేడర్స్, ఇన్వెస్టర్లు కొంచెం లోయర్ రేట్లో కొంచెము బయింగ్ కొనుగోలు చేయడంతో మార్కెట్లో కొంచెం రికవరీ అనేది కనిపించింది. అలాగే నిన్న చూస్తే కనుక ఇండియన్ గ్రోత్ అవుట్లుక్ కూడా చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది అనే కొన్ని కామెంట్స్ కూడా రావడం కూడా చూసాం. కాబట్టి సో మార్కెట్లో కూడా కొంచెం లోయర్ రేట్ నుంచి రికవరీ రావడం అనేది మనం చూసాం. రైట్ సార్, కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి, కామెంట్స్ కూడా ఉన్నాయి. ముందుగా కాల్ తీసుకుందాం. ఈశ్వరరావు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. ఈశ్వరరావు గారు నమస్తే. నమస్తే సార్, ఈశ్వరరావు వైజాగ్ అండి. మాట్లాడండి సార్. గోదావరి రిఫైనరీస్ ఆ స్టాక్ అనేది 50% లాస్ లో ఉన్నాను సార్. ఓకే. నెక్స్ట్ సుజలాన్ సార్, సుజలాన్ ఎనర్జీ సార్. ఈ 2 స్టాక్స్ గురించి చెప్దామని. సుజలాన్ ఎనర్జీ మీ దగ్గర ఉందా లేదంటే తీసుకోవాలనుకుంటున్నారా? సుజలాన్ ఎనర్జీ 57 లో తీసుకున్నాను. ఓకే, 57 రేట్ లో తీసుకున్నాను. అలాగే గోదావరి రిఫైనరీస్ 50% లాస్ లో ఉంది. ఓకే, ఈ 2 స్టాక్స్ గురించి ఒకసారి గోదావరి బయో రిఫైనరీస్ చూస్తే కనుక వీళ్ళు ఇథనాల్ బేస్డ్ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ.
ఈ మధ్య మనకి మార్కెట్లో కూడా ట్రేడ్ అవటం కూడా మనం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్లోంచి బయటపడి లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక కొంచెం ఒక స్వల్ప లాభాల్లోకి రావటం అనేది మనం చూసాము. అలాగే ఈ మధ్య వచ్చిన వార్త కూడా చూస్తే కనుక వీళ్ళకి సమ్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ రావటం అనేది ఒక వార్త రావటం కూడా చూసాము. అందువల్ల గోదావరి ఈ బయో రిఫైనరీస్ కూడా ఈ మధ్య కొంచెము వీక్నెస్లో ఉండడం కూడా చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే ఇటీవల కాలంలోనే లిస్ట్ అయిన కంపెనీ, అలాగే మనకి ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ లాస్ట్ నుంచి బయటపడి ఇప్పుడే ప్రాఫిట్లోకి వచ్చింది కాబట్టి ఇంకొక క్వార్టర్ రిజల్ట్ చూసి ఈసారి కనుక బాగుందంటే కనుక హోల్డ్ చేయొచ్చు. లేదంటే కనుక నా ఉద్దేశం అయితే షార్ట్ టర్మ్లో గోదావరి బయో రిఫైనరీస్ ఎగ్జిట్ అవ్వచ్చు. సుజలాన్ ఎనర్జీ కూడా చూస్తే కనుక మీరు ఇంచుమించు కొనిన తర్వాత ఒక 10 రూపాయల వరకు తగ్గింది. అండ్ సుజలాన్ చూస్తే కనుక లాస్ట్ ఒక 4 రోజులు బట్టి గమనిస్తే కనుక మూమెంట్ 45-50 రూపాయల దగ్గర వచ్చినప్పుడల్లా కొంచెం లోయర్ రేట్ నుంచి బయింగ్ ఎమర్జ్ అవటము, 45-50 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అలాగే మనకి ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళకి ఈ మధ్య కాలంలో ఆర్డర్ బుక్స్ కూడా బాగా పెరిగి 5,600-200 మెగావాట్స్ వరకు మార్చి 30వ తారీఖు వరకు ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా ఒక స్ట్రాంగ్ ఒక కామెంట్ కూడా రావడం కూడా చూస్తున్నాం. సో సుజలాన్ కూడా నా ఉద్దేశం అయితే టాప్ కంపెనీ ఈ సెగ్మెంట్లో హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ఒంగోలు నుంచి ఉన్నారు కాలర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు రైట్. అట్లాగే సార్ చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి. వాసు కుమార్ గారు అడుగుతున్నారు, కోల్ ఇండియా అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఓకే, రెండు కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీసే. ఈ మధ్య కోల్ ఇండియా 350-360 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకోవటం మనం చూసాము. ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా మార్కెట్ పడినప్పటికీ ఈ మిడ్ క్యాప్ కంపెనీ మటుకు 350-360 దగ్గర స్టడీగా ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. సో ఈ మధ్య వచ్చిన 4 రోజుల క్రితం వార్త చూస్తే కనుక కోల్ ఇండియా చైర్మన్ గారు కూడా చూస్తే కనుక అర్జెంటీనా, ఆస్ట్రేలియాలో కూడా చూస్తే కనుక లిథియం ప్రొడక్షన్ కోసం కూడా వీళ్ళు కొంచెము చూస్తున్నట్టుగా పాజిటివ్గా ఒక కామెంట్ రావడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఒకసారి మనం ఈ కామెంటరీ ఒకటే కాకుండా స్టాక్ కూడా చూస్తే కనుక బాగా చీపర్ లెవెల్స్లో ఉంది. హార్డ్లీ 7 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. అది కోల్ ఇండియా. రెండోది అడిగారు ఓకే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ స్టాక్ కూడా ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా ఇంచుమించు 450 రూపాయల దగ్గర బాటమ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇండియా రేటింగ్స్ చూస్తే కనుక AA రేటింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది వీళ్ళ బ్యాంక్ ఫెసిలిటీస్కి. అలాగే ఈ మధ్య చూస్తే కనుక వచ్చిన వార్త 4 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు 3.6 గిగావాట్ కెపాసిటీ కూడా వీళ్ళు ఫర్దర్గా యాడ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి కొంచెం పవర్ జనరేషన్ డిమాండ్ కూడా కొంచెం హై లెవెల్లో యాంటిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి జేఎస్డబ్ల్యూ కూడా టాప్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ రంగారావు గారు ఉన్నారు కాలర్. రంగారావు గారు నమస్తే సార్. పీడీసీఎల్ గురించి తెలుసుకుందామని చెప్పండి ఒకసారి, అడగండి. పూర్తిగా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, 450 మీద తీసుకున్నాము. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా? ఏ స్టాక్? సిడిఎస్ఎల్. అవును సార్. ఓకే, హోల్డ్ చేయొచ్చు. మంచి లాభంలో ఉన్నారు. ఈ మధ్య ఈ స్టాక్ హై నుంచి పడినప్పటికీ సిడిఎస్ఎల్ కూడా చూస్తే కనుక చాలా స్టడీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సిడిఎస్ఎల్ మనకు తెలిసిందే సెంట్రల్ డిపాజిటరీ ఈ సర్వీసెస్ ఆపరేట్ చేసే కంపెనీ. స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉంది. కాకపోతే స్టాక్ మార్కెట్ వాల్యూమ్స్ బూమ్ ప్రకారంగా ఇటువంటి కంపెనీస్ కూడా బిఎస్సి కానీ సిడిఎస్సి కానీ ఇవన్నీ కూడా పెరగటం అనేది చూస్తున్నాం. బిజినెస్ పెరిగినప్పుడు కొంచెం ఆటోమేటిక్గా సిడిఎస్ఎల్ కూడా పెరుగుతుంది. ఈ మధ్య మనం చూసాము లాస్ట్ ఒక 3 monthsగా మనకి కొత్తగా అకౌంట్ ఓపెనింగ్స్ కూడా బాగా తగ్గినట్టు, మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కూడా కొంచెం బాగా తగ్గినట్టుగా ఇవాళ నిన్న రిపోర్ట్ రావడం కూడా ఇది కూడా సహజమే మార్కెట్ బేరిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే సిడిఎస్ఎల్ ఓకే హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ ఒక 3-4 క్వార్టర్లుగా చూస్తే కనుక ఇంచుమించు 300 కోట్ల వరకు వీళ్ళు రెవెన్యూస్ పోస్ట్ చేస్తున్న కంపెనీ. సార్ సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, జీఈ షిప్పింగ్ 1300లో ఉందంట, ఇపాక్ డ్యూరబుల్స్ 525లో ఉందంట, ఎగ్జిటా హోల్డా 2 years కోసం అని అడుగుతున్నారు. హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఈ షిప్పింగ్ కంపెనీ భారీగా ఇంచుమించు ఈ స్టాక్ 1500 రూపాయల నుంచి 750-800 రూపాయల వరకు పడి ఇప్పుడు కొంచెం 800-850 రూపాయల దగ్గర కొంచెం రీబౌండ్ అవుతుంది కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ 1948లో స్టార్ట్ అయిన జీఏ షిప్పింగ్ చూస్తే కనుక వాల్యుయేషన్స్లో లోయెస్ట్ వాల్యుయేషన్స్ హార్డ్లీ 5 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్ ఉంది. కాకపోతే లాస్ట్ 2 క్వార్టర్లు చూస్తే కనుక వీళ్ళ కొంచెం సేల్స్ తగ్గింది. ఇప్పుడు మొన్న రీసెంట్ క్వార్టర్ చూస్తే కనుక 1250 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన కంపెనీ. బట్ కాకపోతే పెద్ద కంపెనీ కాబట్టి ఇండస్ట్రీ కొంచెం రివైవ్ అయినప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా పెరిగినప్పుడు అప్పుడు జీఈ షిప్పింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ, టాప్ కంపెనీ కాబట్టి. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ 650 రూపాయల నుంచి 350 రూపాయల వరకు ఈ మధ్యకాలంలో తగ్గి
350 దగ్గర లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 3 మేజర్ బాటమ్స్ ఏర్పడి అక్కడి నుంచి కొంచెం రికవరీ అవటం అనేది మనం చూస్తున్నాము. సో ఈ ప్యాక్ డ్యూరబుల్స్ కూడా చూస్తే కనుక బేసికల్గా ప్యాకేజింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. ఒకసారి ఫైనాన్షియల్ చూస్తే కనుక స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇంచుమించు 75 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి బేసికల్గా స్టాక్ కొంచెం కాస్ట్లీగా ఉన్నట్టు కనిపిస్తుంది. వీళ్ళు బేసికల్గా రూమ్ ఎయిర్ కండిషనర్స్కి సంబంధించిన వరకు వీళ్ళు ప్యాకింగ్ ఇటువంటివన్నీ కూడా తయారు చేసే కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి లాస్ట్ 2 క్వార్టర్లు కూడా చూస్తే కనుక అంత పాజిటివ్ రిజల్ట్స్ లేదు. లాస్ట్ క్వార్టర్ కొంచెం లాస్ట్ నుంచి బయటపడి మన క్వార్టర్ రిజల్ట్స్ 375 కోట్ల వరకు రెవెన్యూస్ పోస్ట్ చేశారు. ఎక్స్పెన్సివ్గా ఉంది. మొన్నే కొంచెం ఫ్లాట్ గ్రోత్ కూడా చూసాం కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం వాల్యూలో ఎగ్జిట్ అవచ్చు. శ్రీలత గారు ఉన్నారు కాలర్. శ్రీలత గారు నమస్తే అండి. నమస్కారం సార్. వితౌట్ అడిగాను సార్ నేను ఐటీఐ ఎన్విరో ఇన్ఫ్రా 2 షేర్లు తీసుకున్నాను సార్. ఈ 2 కూడా లాస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు ఈ 2 షేర్లు అమ్మేసి వేరే దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, 2 కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. లాస్లో ఉన్నారంటే మీకు తెలిసిందే మార్కెట్ కండిషన్స్ వీక్గా ఉండడంతో అన్ని స్టాక్స్, అన్ని సెక్టర్లు, అన్ని ఇండస్ట్రీ స్టాక్స్ కూడా బాగా పట్టడం చూస్తున్నాం. ఒక్కసారి మనం ఐటీఐ చూస్తే కనుక 240 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా ఇంచుమించు 230, 240 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇంచుమించు 600 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది ఐటీఐ. సో ఐటీఐ ఒకసారి గమనిస్తే కనుక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. 1948లో టెలికమ్యూనికేషన్స్లో ఉన్న ఈ కంపెనీ స్టాక్ అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక డిసప్పాయింటింగ్ ఉంది. లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక లాస్ ప్రకటించింది. ఇన్ఫ్యాక్ట్ మీరు బహుశా లాస్ మేకింగ్ కంపెనీ అన్న సంగతి మీకు తెలుసో తెలీదు. కాకపోతే మొన్న ర్యాలీలో భారీగా 100% పెరిగింది కాబట్టి మీరు కొంచెం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు ఐటీ. అలాగే ఎన్విరో ఇన్ఫ్రా కూడా చూస్తే కనుక 210 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా కొంచెం పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీ, 140 కోట్ల వరకు ఈక్విటీ ఉన్న కంపెనీ. సో నా ఉద్దేశం అయితే ఎన్విరో ఇన్ఫ్రా ప్రస్తుతం కొంచెం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య 55 కోట్ల నుంచి 100 కోట్ల వరకు 100% ప్రాఫిట్స్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేసి కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. సార్ అరుణ గారు ఉన్నారు కాలర్. అరుణ గారు నమస్తే. నమస్తే అండి. ఓకే అండి, నా దగ్గర పెరిగిలైట్ తీసుకునే ఉన్నాయండి. ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్ కూడా వచ్చినాయి కదా. నేను 2700, 2800 తీసుకున్నాను. సో అది ఏమైనా పెరగడానికి ఛాన్స్ ఉందంటారా? అంటే తీసుకున్నప్పుడు 6 నెలల పైన అయిందండి. అలాగే నేను పీటీసీఐలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి అది కరెక్ట్ ఏ టైంకి ఎంటర్ అవ్వచ్చు అనేది చెప్పగలరా? దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు? పీటీసీఐఎల్ అండి. ఓకే, పీటీసీఐఎల్. ఒకటి పిడిలైట్ ఇండస్ట్రీస్ మీరు ఇంచుమించు లోయర్ రేట్లోనే తీసుకున్నారు. ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఈ స్టాక్ ఇంచుమించు 2600 రూపాయల నుంచి 2900 రూపాయల వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ పిడిలైట్ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే, ఇండస్ట్రియల్ అధేసివ్స్ ఇవన్నీ కూడా తయారు చేసే పెద్ద కంపెనీ. ఒకసారి ఈ కంపెనీ వాల్యుయేషన్స్ అలాగే స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక మంచి పెర్ఫార్మెన్సే ఉన్న కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ 1959లో స్టార్ట్ అయిన కంపెనీ, మనకు తెలిసిందే ఫెవికాల్స్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్లు చూస్తే కనుక 3300 కోట్ల వరకు స్టాండర్డ్గా సేల్స్ ప్రకటిస్తున్న కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు మీరు పిడిలైట్ ఇండస్ట్రీస్. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. సుందరరాజ గారు ఉన్నారు. నమస్తే అండి సుందరరాజ. నమస్తే శ్రీనివాస్ గారు. ఈ నౌకరీ ఒకటి, ఇండియన్ హోటల్స్ ఒకటి ఉన్నాయండి. దాదాపు 10% లాస్ లో ఉన్నాను. హలో, చెప్పండి. నౌకరీ ఒకటి, ఇండియన్ హోటల్స్ కొంచెం లాస్ లో ఉన్నానండి. అవి ఉంచొచ్చా లేకపోతే యావరేజ్ చేయొచ్చా? యావరేజింగ్ అయితే నా ఉద్దేశం అయితే నౌకరీని అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 9000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు బాగా తగ్గి ఈ వారం కొంచెం మంచి రీబౌండ్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. సో నౌకరీ ఒక్కసారి గమనిస్తే మనకు తెలిసిందే ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ కంపెనీ. అండ్ స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంచుమించు 120-130 రెట్లు వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లుగా చూస్తే కనుక సేల్స్
హోటల్స్ ఆల్మోస్ట్ 650 నుంచి 730 కోట్ల వరకు సేల్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం హై లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఇండియన్ హోటల్స్ గురించి అడిగారు, స్టడీగా ఉంది. లాస్ట్ 3 నెలలుగా మార్కెట్ రియాక్షన్లో పెద్దగా పడలేదు. ఇంచుమించు 700-800 రూపాయల మధ్యనే కన్సాలిడేషన్ అవటం అనేది మనం చూస్తున్నాం. సో ఈ మధ్య మనం చూస్తే కనుక 4 రోజుల క్రితం ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా చూస్తే కనుక ఇండియన్ హోటల్స్ మిడ్ టర్మ్ డిమాండ్ అవుట్లుక్ ఈస్ వెరీ పాజిటివ్ అనే ఒక కామెంట్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో లీడింగ్ 5 స్టార్ 6 స్టార్ హోటల్స్ ఆపరేట్ చేసే ఇండియన్ హోటల్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నప్పటికీ 1899లో స్టార్ట్ అయిన ఓల్డెస్ట్ హోటల్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. మన సేల్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 2500 కోట్ల వరకు భారీ సేల్స్ ప్రకటించిన పెద్ద హోటల్. రైట్ సార్, లలిత గారు ఉన్నారు కాకినాడ నుంచి. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడిగారు. నా దగ్గర వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకేనండి. నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ షేర్స్ ఉన్నాయండి. అది 650 యావరేజ్ లో ఆల్మోస్ట్ నేను 1.5 year నుంచి హోల్డ్ చేస్తాను. అది ఇప్పుడు రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం దానికి చాలా గుడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో ఈసారి ఏమైనా అది 1200 కలా దానికి ఛాన్స్ దగ్గరలో ఏమైనా ఉందంటారా? మీరు తీసుకున్న ప్రైస్ అండి? నేను తీసుకున్న ప్రైస్ 650 అండి. ప్రెసెంట్ 820 ఉంది. అవునండి, అవును. నేను 1.5 year దాకా తీసుకున్నాను. ఓకే, కరెక్ట్గా మంచి లోయెస్ట్ రేట్లోనే తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక 600-650 నుంచి తేజాస్ నెట్వర్క్లో ఒక మంచి రికవరీ అనేది కనిపించింది. స్టాక్ డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ కొంచెం వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్స్లో ఉంది. అలాగే వీళ్ళు బేసికల్గా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ వరల్డ్ వైడ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్న పెద్ద కంపెనీ. అలాగే సేల్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2 క్వార్టర్లు చూస్తే కనుక 2500 కోట్ల వరకు సేల్స్ ప్రకటిస్తున్న కంపెనీ తేజాస్ నెట్వర్క్. అలాగే తేజాస్ నెట్వర్క్ కూడా చూస్తే కనుక ఈ మధ్య గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ దగ్గర నుంచి కూడా ఒక పెద్ద ఆర్డర్ కూడా వచ్చినట్టు కూడా కనిపిస్తోంది. సో నా ఉద్దేశం అయితే చీపర్ లెవెల్స్లో ఉంది, హై నుంచి బాగా పడింది. పైగా మీరు లో రేట్లోనే తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం మీకు ఆ ఎంట్రీ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి తేజాస్ కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సోమిరెడ్డి గారు అడుగుతున్నారు, టీబీఓ టెక్ ఆవాస్ ఫైనాన్స్ ప్రెసెంట్ రేట్లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఓకే, పీబీ ఫిన్టెక్ ఉంటుంది. టీబీఓ అన్నారు. టీబీఓ టెక్. ఓకే, టీవీఓ టెక్ లిమిటెడ్ ఒకసారి ఈ స్టాక్ ఈ వారం కూడా ఇంచుమించు 5% వరకు పడింది. ఈ మధ్య చూస్తే కనుక 2000 రూపాయల నుంచి భారీగా 1000 రూపాయల వరకు 50% వరకు స్టాక్ కరెక్ట్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే టీబీఓ టెక్ చూస్తే కనుక ఒక లాస్ట్ మంత్ ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ 1975 రూపాయల వరకు ఒక అవుట్లుక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది, బై రేటింగ్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది జెఫ్రీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక పాజిటివ్ రేటింగ్ జెఫ్రీస్ నుంచి వచ్చింది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు టీబీఓ టెక్. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్, సుబ్రహ్మణ్యం సార్. నమస్తే సార్, ఈ శ్రీనివాస్. స్టేజ్లో రెన్యూబుల్ ఎనర్జీ, ఇండియన్ రెన్యూబుల్ కానీ లేకపోతే యాడ్ చేయొచ్చు సార్ లాంగ్ టర్మ్? హోల్డ్ చేసుకోవచ్చు. ఐఆర్ఈడిఏ కూడా చూస్తే కనుక మనకి రిజల్ట్స్ కూడా 17 ఏప్రిల్న రాబోతోంది. 17 ఏప్రిల్ ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్ సీజన్లో టీసీఎస్ తర్వాత అతిపెద్ద కంపెనీ ఐఆర్ఈడిఏ మనకి రిజల్ట్ సీజన్ అనేది బిగిన్ చేయబోతోంది. సో కాబట్టి ఐఆర్ఈడిఏ చూస్తే కనుక మనకి లిస్ట్ అయినప్పటి నుంచి పాజిటివ్ అవుట్లుక్కే ఉన్న కంపెనీ. సో ఐఆర్ఈడిఏ కూడా చూస్తే కనుక ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ ఈ స్టాక్ కూడా మనకి వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్స్లోనే ఉంది కాబట్టి స్టాక్ కూడా బాగా పడింది కాబట్టి నా ఉద్దేశం అయితే పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక 390 కోట్ల నుంచి 425 కోట్ల వరకు కొంచెం ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్సే ప్రకటించిన కంపెనీ ఐఆర్ఈడిఏ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సాయి మోహన్ గారు అడుగుతున్నారు, ఆయన దగ్గర 500 షేర్స్ ఉన్నాయండి సార్. ఇంటోవైనెడ్ ఎనర్జీ 26 రూపీస్లో తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా, సేలా, ఫండమెంటల్స్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే 16.7 ఉంది. ఓకే, ఇండో విండ్ ఎనర్జీ చూస్తే కనుక 16 రూపాయలు అంటే చాలా చిన్న స్టాక్, పెన్నీ స్టాక్ అని చెప్పలేము, బట్ కానీ చాలా చిన్న స్టాకే. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక విండ్ మిల్స్ పవర్ జనరేషన్లోను డిస్ట్రిబ్యూషన్లో ఉన్న కంపెనీ ఇండో విండ్ ఎనర్జీ. ఒకసారి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న భారీగా రిజల్ట్స్ అనేది కూడా తగ్గటం అనేది మనం చూసాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇండో విండ్ ఎనర్జీ కొంచెము ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక 30 రూపాయల నుంచి 15 రూపాయల వరకు తగ్గటం అనేది చూసాము. ఇన్ఫాక్ట్ 2022 హై చూస్తే కనుక 35 రూపీస్ ఆ లెవెల్ కిందే ఇంకా ప్రస్తుతం ఇండో విండ్ కూడా ట్రేడ్ అవుతుంది కాబట్టి అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ కాబట్టి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్ సార్,
పవీన్ రెడ్డి గారు అడుగుతున్నారు, గణేష్ అకస్పేర్ అండ్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ప్రెసెంట్ రేట్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే, గణేష్లో చూస్తే కనుక చాలా ఉన్నాయి. బహుశా వారు ఏమడుగుతున్నారు మాకు తెలియదు. గణేష్ ఈకోస్పియర్, గణేష్ హోల్డింగ్స్, గణేష్ గ్రీన్ భారత్, గణేష్ హౌసింగ్, బట్ దాంట్లో క్లియర్గా చెప్పలేదు. గణేష్ రెమెడీస్ అనేది చాలా ఉన్నాయి. రైట్. అట్లాగే కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. ఈ టైంలో ఎనర్జీ స్టాక్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎట్లాంటివి యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. అంటే సుజలాన్ ఒకటి అడుగుతున్నారు ఆయన, ఆ తర్వాత ప్రజా ఆర్ IREDA వీటి తీసుకుంటే బాగుంటుందా లేదా మీరు ఇంకేదైనా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా ఇందాక మనం IREDA గురించి డిస్కస్ చేసుకున్నాము. స్టాక్ కూడా పెద్ద కంపెనీయే, ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కూడా బాగుందని, అలాగే కొంచెం స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్స్లో ఉంది. అలాగే ఆల్టర్నేటివ్గా చూస్తే కనుక టాటా పవర్ కూడా చూస్తే కనుక 30 రెట్ల వాల్యుయేషన్స్ చేరుతుంది. అలాగే ఒకసారి NTPC గ్రీన్ ఎనర్జీ, అలాగే NTPC కూడా చూస్తే కనుక కొంచెం చీపర్లోనే ఉంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా కొంచెం 17 దాంట్లోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇటువంటి పెద్ద, అలాగే సుజలాన్ కూడా తీసుకోవచ్చు. ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ సెగ్యులిటీ ఇండియా ఫ్రెష్ బై చేయొచ్చా లేదంటే వెయిట్ చేయమంటారా? ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా దీనికని అడుగుతున్నారు. సజిలిటీ ఇండియా ఈ మధ్య మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ. మొన్న నవంబర్లో చూస్తే కనుక లిస్టింగ్ తర్వాత 30 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 60 రూపాయల వరకు వెళ్ళి ఈ మధ్య కాలంలో కొంచెం కరెక్ట్ అవడం అనేది చూస్తున్నాము. ఈ మధ్య మన ఫిబ్రవరి 6వ తారీఖున చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక సజిలిటీ ఇండియాకి ప్రైస్ టార్గెట్ చూస్తే కనుక 71 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. బై అడ్వైస్ ఇంటాక్ట్గా ఉన్నట్టు కనిపిస్తోంది. సో కాబట్టి సజిలిటీ ఇండియా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చీప్గా ఉంది. మన 2021లోనే స్టార్ట్ అయిన కంపెనీ. వీళ్ళు బేసికలీ చూస్తే కనుక హెల్త్ కేర్ సెగ్మెంట్కి టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ. ఓకే, నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. అట్లాగే ఇంకో కాలర్ ఉన్నారు, కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు నమస్తే. సార్ నమస్తే. అడగండి. సుందరరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. హలో, మాట్లాడండి. సార్ నేను కాకతీయ టెక్స్టైల్స్ షేర్స్ కొన్నాను సార్ BSE మార్కెట్ లో. ప్రజెంట్ 15 రూపాయలు ఎంతో ఉంది. 14 రూపాయలు 45 రూపాయలు 5 షేర్లు పైన ఉన్నాయి. ఉంచుకోవచ్చు అనేది. ఏం స్టాక్? వాయిస్ బ్రేక్, ఒకసారి మళ్ళీ చెప్పండి. కాకతీయ టెక్స్టైల్స్ ఆ షేర్ నా దగ్గర 1000 షేర్లు ఉన్నాయి సార్. ఓకే, ఉంచుకోవచ్చా అంటే ప్రజెంట్ 15 రూపాయలు ఎంతో ఉంది. మొన్న మధ్యాహ్నం 50-60 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. మీరు తీసుకున్న ప్రైస్ ప్రెసెంట్ 17 రూపాయల 17.8 ఉంది. 17 రూపాయలు. ఓకే, కాకతీయ టెక్స్టైల్ చూస్తే కనుక ఎప్పటి నుంచి చూస్తే కనుక ఈ స్టాక్ బాగా వీక్గా కనిపిస్తోంది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక డౌన్ ట్రెండ్ ఉంది. కాకపోతే చిన్న ఈక్విటీ కంపెనీ, హార్డ్లీ ఒక 5 to 6 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. సో కాకతీయ టెక్స్టైల్స్ ఒకసారి గమనిస్తే కనుక ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక పెద్ద ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 సంవత్సరాలుగా, లాస్ట్ ఇయర్ కూడా చూస్తే కనుక స్వల్ప లాస్ కూడా ప్రకటించినట్టు కనిపిస్తోంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం కొంచెం స్టాక్ వీక్గా ఉంది కాబట్టి కొంచెం ఒక ర్యాలీలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు కాకతీయ టెక్స్టైల్స్. రైట్ సార్. ప్రెసెంట్ HDFC బై చేయొచ్చా అని అడుగుతున్నారు. HDFC బ్యాంక్ ఓకే, ఈ మధ్య కాలంలో HDFC బ్యాంక్ కూడా కొంచెం రీబౌండ్ అయింది. ఇన్ఫాక్ట్ హై లెవెల్లో బాగా పటిష్టంగా ఉంది, ఎక్కడ డౌన్ ట్రెండ్ లేకుండా. సో నా ఉద్దేశం అయితే HDFC బ్యాంక్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే నిన్నటి వరకు ఒక వారం రోజుల పాటు అసలు మార్కెట్ ఎలా ఉంటాయి ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఇన్వెస్టర్స్ అంతా ఉండేది. అంటే ఈ విధంగా డౌన్ అవ్వడం చాలా కాలం తర్వాత ఏంటి మరి ఇప్పుడు మార్కెట్లు అయితే పెరిగాయి. మరి ఈ సిచ్యువేషన్లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి మూవ్మెంట్ స్టెప్ తీసుకోవాలి? ఇంకా వెయిట్ చేయాలా? స్టాక్ సంబంధించి ఏవి బాగుంటుంది? ఒకటి, ఇన్వెస్టర్లు కూడా చూస్తే కనుక మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా మంచి స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ IREDA కానీ, అటువంటి SBI కానీ, HDFC కానీ బాగా పడినప్పుడు కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నప్పుడు కొంచెం తీసుకుంటే మంచిది. సో ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా వెళ్తుండాలి. ఎప్పుడైతే స్టాక్ కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా అయిందో, లేదంటే కనుక స్టాక్లో కానీ ఆ ఇండస్ట్రీలో కనుక ఏమైనా కొంచెం ఫైనాన్షియల్ కొంచెం హెల్త్ సిచ్యువేషన్ కనుక కొంచెం చేంజెస్ వచ్చినప్పుడు అప్పుడు దానికి తగ్గట్టుగా ఎగ్జిట్ అవడానికి ప్రిపేర్గా ఉండాలి. చాలామంది ఇన్వెస్టర్లు చూస్తే కనుక వాళ్ళు ఎగ్జిట్ అవడానికి వెనకాడతారు. జస్ట్ ఒక హోప్ మీదే అలాగా హోల్డ్ చేస్తూ ఉంటారు, అలాగే కంటిన్యూ చేస్తుంటారు. సో సైకలాజికల్గా ఇటువంటి మార్కెట్ కండిషన్స్లో టఫ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మార్కెట్లో ఏమైనా కొంచెం వీక్నెస్ వస్తే కనుక మన తక్కువ లాస్లు అయినా సరే బయటపడే ఒక మెంటల్ స్ట్రెంత్ అన్ని ఉంటే కనుక అప్పుడు వాళ్ళు ఎంబడే కట్ చేసుకొని రాగలగాలి మార్కెట్స్లో. సో ఓవరాల్గా ఇప్పుడు కూడా చూస్తే కనుక మనకు RBI కేట్ పాలసీ కూడా రేపుద్ది. ఇన్ఫాక్ట్ ఈసారి మార్కెట్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేట్ కార్డ్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కనుక ఈ మధ్య ఫైనాన్షియల్ గ్రోత్
గ్రోత్ కూడా చాలా స్టడీగా ఉంది. పైగా బ్యాంక్స్ అన్ని కూడా చూస్తే కనుక హయ్యర్ క్రెడిట్ గ్రోత్ కూడా వెళ్తున్నారు, ఎందుకంటే డిమాండ్ కూడా బాగా యాంటిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. సో దీన్ని బట్టి చూస్తుంటే కొంచెం మార్కెట్ ఇక్కడి నుంచి కొంచెం స్లోగా రికవర్ అయ్యే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సార్ హరిప్రసాద్ గారు ఉన్నారు కాలర్. హరిప్రసాద్ గారు నమస్తే అండి, మీ డౌట్ అడిగారు. సోమరాజన్ గారు నమస్కారం అండి. హరిప్రసాద్ నమస్తే అండి. సార్ నా దగ్గర ఐఓబి 68 రూపాయలు ఉంది సార్. ఓకే. తర్వాత బిర్లా సాఫ్ట్ వచ్చి 660 రూపాయలు ఉంది సార్. ఓకే హరిప్రసాద్ గారు, మీరు ఐఓబి బాగా హై ప్రైస్ లో తీసుకున్నారు, 35 రూపాయల వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బాగా పడింది. కాకపోతే మనకి జనరల్గా ఎప్పుడు మనం చూస్తే కనుక టాప్ ఫ్రంట్ లైన్ నంబర్ 1 or 2 ఎస్బీఐ కానీ అలాగే కెనరా బ్యాంక్ అని ఎక్కువ జనరల్గా వెళ్ళటం అనేది మంచిది. బట్ కానీ ఓకే, మార్కెట్ కూడా చూస్తే కనుక బ్యాంక్స్ కూడా ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం కొంతకాలం ఓపిక్గా వెయిట్ చేయక తప్పదు, కొంచెం హోల్డ్ చేసుకోండి మరి ఐఓబి. అలాగే బిర్లా సాఫ్ట్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉంది. ఇన్ఫాక్ట్ అమెరికా మార్కెట్స్ రిసెషన్లో ఉంటే కనుక ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని వార్తలు రావటము. అలాగే ఇప్పుడు చూస్తే కనుక కొంచెం ఐటీ కంపెనీస్ అవుట్లుక్ కూడా కొంచెం ఈసారి 4th quarter రిజల్ట్స్ రేపు టీసీఎస్ కూడా బాగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ నొమురా కూడా చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ 440 రూపాయల వరకు బిఎస్ సాఫ్ట్కి బిర్లా సాఫ్ట్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం పెద్ద కంపెనీ కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు బిర్లా సాఫ్ట్. సార్ అట్లాగే ఐడియా ఈ లెవెల్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఐడియా కూడా చూస్తే కనుక వోడాఫోన్ ఐడియా బాగా వీక్గా ఉన్న స్టాక్ లెస్ దెన్ 8 రూపీస్లో ఉంది. ఈ స్టాక్ కూడా పెద్ద పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించట్లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. 4 రోజుల క్రితం చూస్తే కనుక నొమురా కూడా చూస్తే కనుక వీళ్ళ ప్రైస్ టార్గెట్ 12 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించినట్టు కూడా కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు ఐడియా. అట్లాగే సెక్టర్ వైజ్గా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? బ్యాంకింగ్ రంగం ఎట్లా ఉంది? సో బ్యాంకింగ్ కొంచెం పాజిటివ్ ఉంది, కాకపోతే సెక్టర్ వైజ్ కూడా ఇప్పుడు కొంచెం ఏంటంటే అన్ని మిక్సడ్గా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంచెం క్లారిటీ కూడా లేదనుకోవచ్చు. మైట్ బి కొంచెము స్టాక్ స్పెసిఫిక్గా మూమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మైట్ బి కొన్ని ఏవైతే కొంచెం బాగా బీట్ అండ్ డౌన్, ఏవైతే కొంచెం పాజిటివ్ న్యూస్ ఫ్లోలో ఈ రిజల్ట్స్ వచ్చాయో, పైగా ఈసారి మనకి ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే కనుక 4th quarter రిజల్ట్స్ చూస్తే కనుక కార్పొరేట్ ఎర్నింగ్స్ లాస్ట్ 2 quarters మనం చూసాం. 2nd quarter 3rd quarter 2 వీక్గా ఉంది. దానివల్ల మార్కెట్ పడిన విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఈసారి 4th quarter చూస్తే కనుక కొంచెం బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో దాంట్లో వచ్చిన మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. సార్ వీరాంజనేయులు గారు ఉన్నారు. వీరాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే సార్. 2075 కొన్నాను సార్, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలి సార్? ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి. టీటీఎంఎల్ సార్. ఓకే. అది 2500 షేర్స్ కొన్నాను సార్ 95 రూపీస్ లో. అది ప్రెసెంట్ హోల్డ్ చేయాలా లేకపోతే ఏమన్నా కరెక్షన్ వస్తే యాడ్ చేసి ఎగ్జిట్ అవ్వాలా? లేకపోతే ప్రెసెంట్ 56 ఉంది. అవును, టాటా టెలి మహారాష్ట్ర ఈ మధ్య కాలంలో కరెక్ట్గా 100 రూపాయల హైలో ఉన్నప్పుడు మీరు 95 రూపీస్లో తీసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 రూపీస్ చేరువలో ఉంది. సో నా ఉద్దేశం అయితే ప్రస్తుతం టాటా టెలి మహారాష్ట్ర మటుకు వీక్గానే ఉంది. ఈ మధ్య మీరు గమనించలేదు, లాస్ట్ 4-5 క్వార్టర్లు లాస్ కూడా కంటిన్యూస్గా ప్రకటిస్తూ వస్తుంది. సో ఇటువంటి సమయంలో ఏదైనా కొంచెం సడన్గా ఇంటర్నల్గా ఏదైనా పాజిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్లో కూడా మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం లాస్ ఉంది కాబట్టి కొంచెం నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది.